మాసప్ ట్యాంక్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో డైమండ్ జూబ్లీ స్మారక స్తూప నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పూర్వ విద్యార్థులు, కాలేజ్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి పాల్గొన్నారు. అన్నట్టు నిజంగా ఈ కాలేజీలో నాకు అడ్మిషన్ దొరకడం నాకు రాజకీయాలు అడుగుపడ్డది. ఈ కాలేజీలో అడ్మిషన్ దొరికినప్పుడు ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎర్రమంజిల్ కాలనీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవారు. ఇక్కడ చాలా దగ్గర. నాది 88C13. సో ఈ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, అక్కడ హాస్టల్లో ఏముంటో ఇక్కడే ఉండి చదువుకో అన్నారు. సో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. సో వారితో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటూ కాలేజీకి వచ్చేవాడిని. అలా రాజకీయాల్లో నాకు ఒక అక్షరం నా అడుగుపడ్డది. సో అట్లా ఈ కాలేజీతోనే నాకు కూడా రాజకీయ జీవితం ప్రారంభమైందని చెప్పక తప్పదు. బట్ ఏది ఏమైనా రమణారెడ్డి గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తూ ఇంకా ఇది అద్భుతంగా జరగాలి కార్యక్రమం. మరి మా శైలేందర్ ఎస్సీ గారు ఉన్నారు కనుక శైలేందర్తో నా రిక్వెస్ట్ ఏంటంటే, మొన్న ఇచ్చిన 2 కోట్లు సరిపోకపోతే ఇంకా ఎంత డబ్బు కావాలో మీరు ఒక డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఇవ్వండి. అవసరమైతే ఎవరైనా మిత్రులకు చెప్పి CSR కింద నిధులు ఇస్తాను, లేదా ప్రభుత్వం. ఆగస్టు 12, 13 నిర్వహించే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మొదటి అడుగుగా పైలాన్ ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక ఈ కాలేజీలో తనకు అడ్మిషన్ దొరకడంతో రాజకీయాల్లో అడుగుపడిందని మంత్రి తెలిపారు. దగ్గరే కదా అని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి చదువుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారని, అలా రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు. ఎంతో మంది ఈ కాలేజీలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నామన్నారు. అందరి బాధ్యతగా తలా ఒక చెయ్యి వేసి కాలేజీని అభివృద్ధి చేసుకుందామని హరీష్ రావు పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించాలని, అందరినీ భాగస్వామ్యం చేయాలని హరీష్ రావు సూచించారు. మోహిత్ ఖాన్ నా పేరు, 83 బ్యాచ్ నాది. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ మన ఫైనాన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అని మా అసోసియేషన్ చాలా వర్క్ చేస్తుంది. నేను ఈ పాలిటెక్నిక్ లో చదివాను. ఇంకా నేను చాలా స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉన్నాను. అందువలన మేమంతా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను. నేను హరీష్ రావు గారికి, గంటా వెంకటరావు ఎవరు మా పాత విద్యార్థులు అందరూ అటెండ్ కావాలని 12th ప్రోగ్రామ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ తారా సింగ్. I am a scientist from DRDO. I am GPT alumni from 1976 batch. I want that the infrastructure of Polytechnic should be much better. And as Harish Rao sir, our minister said, and the colleagues said, the infrastructure for Polytechnic is going to improve. See, this is the technical place, diploma holders which go and become the, young engineers of the country, and they prosper throughout the world. So that is why this diploma is the base. So infrastructure here. ఫౌండేషన్ గురించి మంత్రులు హరీష్ రావు గారు, మరి గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే, మురళీమోహన్ గారు కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్, వీళ్ళందరూ వచ్చి సభను చాలా విజయవంతం చేసిండ్రు. హరీష్ రావు సార్ మనకి కాలేజీ డెవలప్మెంట్ గురించి ఎంత డబ్బు కావాలన్నా శాంక్షన్ చేస్తాను, ఇది నా మాతృ సంస్థ, దీనికి నేను చేస్తానని చెప్పినారు. గండ్ర వెంకటరమణారెడ్డి కూడా అదే మాట వక్కాణించినారు. పూర్వ విద్యార్థులందరూ వీళ్ళు ఇచ్చిన మాటను బట్టి చాలా సంతోషం చేసినాము. వీఆర్ సెలబ్రేటింగ్ హ్యాపీలీ